మామ లిస్టు. హాయ్ అజయ్, నాన్నగారు ఎలా ఉన్నారు? హీ ఈస్ గుడ్. ఇది మా టీమ్ లిస్ట్. గుడ్ అజయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతకీ ఆ రాజు అనేవాడు వచ్చాడా? రావడం ఏంటి, ఆల్రెడీ ఎంట్రీ ఫీజు కూడా కట్టేశాడు. అదిగో అక్కడే ఉన్నాడు. ఎక్కడో కాల్తున్నట్టుంది. ఎరా బలిసిందా? మా ముందే తోకాడిస్తున్నావు. నువ్వు ఆగరా. వీడు నానా కష్టాలు పడి డబ్బులు తెచ్చి కట్టాడు కదా, ఈ మాత్రం పొగరుంటుందిలే. వీడిని కాస్త ఆనందపడి నువ్వు, తర్వాత వీడి జీవితంలో ఆనందమనే మాటే ఉండదు. తొక్కి పడేస్తా. నిజమే, నాన్న కష్టాలు పడి ఇక్కడి దాకా వచ్చాను. నా ప్రతి అడుగులో నా కష్టమే ఉంది. మరి నీ అడుగులో ఏముంది? మీ నాన్న ఉన్నాడనే ధైర్యం తప్ప. నువ్విందాక ఒకటి గమనించావా? సార్ నువ్వు రాగానే అజయ్ ఎలా ఉన్నావని అడగకుండా అజయ్ మీ నాన్నగారు ఎలా ఉన్నారని అడిగారు. ఇక్కడ నీకు లేదు విలువ, మీ నాన్నకుంది విలువ. కానీ నేను ఎక్కడ అడిగేస్తే అక్కడ నా విలువ. నన్ను ఎక్కడ తొక్కాలని కాదు, ఆటలో ఎలా గెలవాలనేది ఆలోచించు. లేదంటే పోయినసార్లా ఈసారి కూడా అందరి ముందు తల దించుకొని వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు కళ్ళారు పెట్టి చూస్తే ఎవడో భయపడ్డా ఇక్కడ. ఎవడు బీపీతో పోయేలా ఉన్నాడు, 4 మందు బిల్లలి తగ్గుద్ది బీపీ. చూసుకుందాం. వీడికి డబ్బు ఉండొచ్చు, గుద్దబల్పు ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కానీ ఒక మిడిల్ క్లాస్ వాడు సెల్ఫ్ రెస్పెక్ట్ టచ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం వీడికి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో పిక్స్ ఏం వైరల్ అవుతున్నారా? ఈ ఫిగర్ చూడరా ఎంత సెక్సీగా ఉందో. అరే నీకెప్పుడు అమ్మాయిలు గోలేనా? ఆ రాజుగాడు నెక్స్ట్ జరగబోయే కబడ్డీ టోర్నమెంట్కి ఎంట్రీ ఫీజు కట్టేశాడ్రా. నా టీం మీదే పోటీకి దిగబోతున్నాడు. పోయినసారిలాగా ఈసారి వాడి చేతులు ఓడిపోతే ఊళ్ళో తలెత్తుకొని తిరగలేను. ఇప్పుడు నా గెలుపు కన్నా వాడి ఓటమి ముఖ్యం. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. నిజమేరా, వాడిని మనం బయట ఏమీ చేయలేం. వాడు సరదాగా కొడితేనే వాడి స్ట్రెంత్ ఏంటో నాకు అర్థమైంది. వాడిని గ్రౌండ్లోనే కొట్టాలి. ఇంకోసారి కబడ్డీ టోర్నమెంట్ అంటేనే భయపడేలా కొట్టాలి. గేమ్లో రూల్స్ ఉంటాయి, వాడికి, మనకు కాదు. అంటే నీకు ఒకరిని పరిచయం చేస్తా. వాడిని గేమ్లో దింపు, మొత్తం వాడే చూసుకుంటాడు. వాళ్ళని చితక్ కొట్టేస్తాడు. ఎవడ్రా వాడు? అదరా రా. హాయ్ బ్రో, మొత్తానికి బాగా సిట్టింగ్ చేసినట్టున్నారా? ఏంట్రా ఇలా వచ్చావు? ఏంటి సంగతి? నీతో చిన్న పని పడింది. వీడు మనోడే. రేపు వీడాడే ఒక కబడ్డీ మ్యాచ్లో. ఆపు, నువ్వు చెప్పు. ఏంట్రా? చెప్పరా. రేపు నాకు కబడ్డీ మ్యాచ్ ఉంది. దాంట్లో నేను ఎలా అయినా గెల. కబడ్డీ మ్యాచ్ ఉంటే ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి ఆడుకోపో. చెప్పరా. అలా కాదు, రేపు నాకు ఒకడు అడ్డొస్తున్నాడు. వాడిని ఎలా అయినా ఓడించాలి. దానికోసం నువ్వు వచ్చి వాడిని గేమ్ ఆడుకో. నాకెందుకు చెప్తున్నావు? చెప్పరా, చెప్పు. అలా అని కాదు, వాడు గెలిస్తే ఊళ్ళో నా పరువంతా పోతుంది. అలా జరగకూడదు. వాడిని నువ్వు వచ్చి కుమ్మెయ్యాలి. ఏ నువ్వేం పీకలేవా? నువ్వు చెప్పాలనుకుంది మొత్తం చెప్పేసి పోరా. ఇదంతా కాదు, నీకెంత డబ్బు కావాలని ఇస్తా. వాడు మాత్రం మ్యాచ్లో గెలవకూడదు. ఈ ఒక్క చిన్న సాయం చేసి పెట్టు చాలు. అర్థమైందిగా? ఈ ఒక్క చిన్న పని చేసి పెట్టు. నువ్వేం చేస్తావు మాకు తెలీదు. ఆ రాజుగాడు ఓడిపోవాలి, వీడి గెలవాలి, వాడి మక్కలు ఇరగొట్టాలి. ఆపు, నేను చూసుకుంటాలే, పోండి. పనవుతా.
నువ్వేం టెన్షన్ పడబాకు. వాడు చెప్పేసావు కదా, ఇంక మొత్తం వాడే చూసుకుంటాడు. ఆ రాజుగాడి కింద మీద పగిలిపోద్ది. రే, పోయినసారి ఓడిపోయాం, ఈసారి అలా జరగకూడదు. అందరూ జాగ్రత్తగా ఆడండి. అజయ్ అచ్చుడు చెప్పినట్టే టీం నేసుకొని వచ్చాడు. నీ కింద పనిచేసి ఇప్పుడు నీకే పోటీగా దిగాడు. జెర్సీలు వేసుకొని కోర్టులో దిగినంత మాత్రాన గెలిచినట్టు కాదు, ఆడాలి కదా. అయినా వీళ్ళ సంగతి చూడ్డానికే ఓ కోడిని దింపా. వీళ్ళని కొట్టడానికి నన్ను పిలిపించింది. మరీ లేతగున్నట్టున్నారు, తట్టుకుంటారంటావా? కొట్టడానికే కదా నిన్ను పిలిపించింది. కుమ్మిపాడి ఏమైనా అయితే నేను చూసుకుంటా. బోత్ టీమ్ కెప్టెన్స్, ఇప్పుడు రెండు టీమ్స్ మధ్య టాస్ జరగబోతుంది. హెడ్స్, టెయిల్. యు వన్ ద టాస్. కోర్టా రైడా? రైట్. ఆల్ ద బెస్ట్. టాస్ గెలిచిన రామతీర్థం టీం మొదట రైడ్ కి రావాలని నిర్ణయించుకుంది. రామతీర్థం నుండి ఇప్పుడు మనం మొదటి రైడ్ ని చూస్తున్నాం. రామతీర్థానికి ఇది మొదటి మ్యాచ్. రామతీర్థం 2 పాయింట్స్. 2 పాయింట్లు సాధించారు. ఆ రాజు నీతో ఒకటి చెయ్యి. సరే, నేను చూసుకుంటా. ఇప్పుడు రెండవ రైడ్ లో నందపురం నుంచి కొత్త ప్లేయర్ ని చూస్తున్నాం. కబడ్డీ 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 మొదటి రైడ్లోనే కెప్టెన్ రాజుని అవుట్ ఆఫ్ కోర్ట్ చేశాడు. రాజు అవుట్ ఆఫ్ కోర్ట్ అవడం నందపురానికి అడ్వాంటేజ్ కావచ్చు. కబడ్డీ 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 కబడ్డీ. బోనస్ బోనస్ సార్. రైడర్ అవుట్. 1 పాయింట్ నందపురం. సార్ బోనస్ సార్. నువ్వు కూతా వేసావు సార్ పాయింట్ సార్ అది. ఏ బాబాయ్, ఏంటి రాజు రెండు ప్లేయర్లు తీసుకొచ్చావు? సారీ సార్. నా బోనస్ అన్నది. నువ్వు కోత ఆపేసి నా బోనస్ సైలెంట్. రే రాజు, వాళ్ళకి ఎలాగో ఆట రాదు, కాస్త నువ్వన్నా రూల్స్ చెప్పి తీసుకొని రావాలి కదరా. ఇప్పుడు అందరి ముందు పరువు పోలా. కబడ్డీ 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 కబడ్డీ. రమణ అనే కొత్త ప్లేయర్ నుంచి మరో రైడ్ అయితే మనం చూస్తున్నాం. తన మొదటి రైడ్లోనే కెప్టెన్ రాజుని అవుట్ ఆఫ్ కోర్ట్ చేశాడు. కబడ్డీ కబడ్డీ. సూపర్ రైడ్. నందపురం 3 పాయింట్స్. అయితే నందపురం టీం కి 3 పాయింట్లు ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు పవర్ ప్లే ఆడుతున్నారు సార్. పవర్ ప్లే ఆడుతున్నారు వాళ్ళు. నాకు తెలీదా పవర్ ప్లే ఆడేది? నువ్వు చెప్తే తెలుసుకోవాలి నేను. అలా కాదు, కొడుతున్నారని చెప్తున్నాను ఏంటి సార్. అలా కాదు, నువ్వు చేయవా ఎంపైరింగ్ చెయ్యి. చెయ్యి చేతురా చెయ్యి. మాట్లాడుతున్నావు మళ్ళా. ఎంపైరింగ్ చేయడం మాకు తెలీదా? సార్ వార్నింగ్ ఇస్తారని చెప్పాను సార్. ఏంటి వార్నింగ్ ఇచ్చేది? నీ దగ్గర నేర్చుకోవాలి నేను రూల్స్. అది కాదు సార్, కొడుతున్నారని చెప్తున్నాను సార్. ఏంటి కాదు, ఎంపైరింగ్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ తెలియదా నీకు? ఎందుకో తెలియదు కానీ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిఫరీకి ప్రతి ఒక్కడే వేసుకొని వచ్చేస్తారు ఎంపైరింగ్ చెప్పడానికి. వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆటరాదు ఏం రాదు, ప్రతి ఒక్కరు చెప్పేదే. నెక్స్ట్ రైడ్ ఎవరా? ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు? మీరు ఈ టోర్నమెంట్లో మాకు సపోర్ట్ చేయాలి. వాళ్ళని మేము కొట్టినా తిట్టినా ఏం అడగకూడదు. ఎలా కనిపిస్తున్నారా నీకు? నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? ఎన్ని టోర్నమెంట్లు ఆడిచ్చి వచ్చానో తెలుసా?
నేను ఇక్కడ దాకా వచ్చానంటే నా కెరీర్ అంటే తెలుసా నీకు? నా ప్లేయర్స్కి నేను ఎప్పుడూ సపోర్టివ్గానే ఉంటాను. అటువంటి పనులు ఎప్పుడూ నేను చేయను. మరి ఇప్పుడు ఎందుకు చేయను? ఎవరు చెప్తారు చేయనని? మీరేం చేస్తారో చేసుకోండి. టోర్నమెంట్లో కుమ్మేసుకోండి, రచ్చరచ్చ చేసుకోండి. కానీ ఎవరికి హెవీగా అయితే మాత్రం ఇబ్బంది జరగకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే బాయ్, గుడ్ లక్. రామతీర్థం మీద నందపురం టీం 3 పాయింట్ల లీడ్లో ఉంది. ఇప్పుడు నందపురం టీం మరో పాయింట్ సాధించింది. నందపురం టీం వరుసగా పాయింట్ మీద పాయింట్లు సాధిస్తూ పోతుంది. ఇప్పుడు రామతీర్థం టీంలో కేవలం ఇందాక నుంచి ఒక్క రైడ్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు వీడి మీద రైడ్కి వెళ్తే నీ ఇమేజే తగ్గిపోతుంది. వీడికి నువ్వెందుకు అజయ్? నేను ఒక్కనే సరిపోతాను, నువ్వు చూస్తూ ఉండు. కబడ్డీ 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 సూపర్ ట్యాకిల్. రామతీర్థం 2 పాయింట్స్. ఎర్రి పూలందరూ నా టీంలోనే ఉన్నారు. పోరా. కీలకమైన సమయంలో సూపర్ ట్యాకిల్ చేసి రాజుని రివైవ్ చేశాడు. సూపర్ రా, బాగాడే. నేను వెళ్తా ఉండు. ఇప్పుడు మరొక రైడ్ రాజు నుంచి చూస్తున్నాం. రాజు చూస్తుంటే చాలా ప్లానింగ్ గా ఉన్నట్టున్నాడు. ఎలాగైనా సరే పాయింట్ ని పట్టి మరి వెళ్ళేలా ఉన్నాడు. జస్ట్ మిస్. జంప్ ఉంటే రాజు పాయింట్ సాధించాడు. దీంతో రామతీర్థం టీం ఆల్అౌట్ నుంచి మెల్లమెల్లగా తప్పించుకుంటుంది. స్కోర్ చూసినట్లయితే రామతీర్థం టీం 5 పాయింట్స్, నందపురం టీం 6 పాయింట్స్. ఇప్పుడు రమణ వచ్చాడు. మళ్ళీ 2 పాయింట్స్ సాధించాడు. వచ్చిన ప్రతిసారి రాజును అవుట్ ఆఫ్ కోట్ చేస్తున్నాడు. కబడ్డీ 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 కబడ్డీ. రామతీర్థం టీం ఆల్ అవుట్ అయిపోయింది. ఆల్ అవుట్. 1+2 3 పాయింట్స్. నందపురం. హాఫ్ టైం. రే బోనస్. నేను బోనస్ తెచ్చాను అని అలా కూతాపేస్తావేంట్రా బాబు? రే వాడిని అలా వదిలేకండి రా, ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా. దెంగేరా. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి నందపురం టీం కి 11 పాయింట్లు, రామతీర్థానికి 5 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ మనం స్కోర్స్ చూస్తుంటే నందపురం టీం గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. నువ్వేంట్రా అజయ్ మీదకి వెళ్తున్నావు? వాడు మనల్ని అన్ని మాటలు మాట్లాడి రెచ్చగొడుతుంటే మనం నోరు మూసుకొని గమ్ముకుండాలా? అవునరా, గమ్ముకుండాలి. ఎందుకు గమ్ముకుండాలి? ఎందుకంటే వాళ్ళ నాన్న కార్పొరేటర్. వాళ్ళ నాన్న నుంచి వాడికి అన్ని విధాలు సపోర్ట్ దొరుకుతుంది. వాడికి డబ్బు ఉంది, పలుకుబడింది, బ్యాక్గ్రౌండ్ ఉంది. వాడు ఆడతాడు, గెంతుతాడు. అలంతా మనం చేయడానికి కుదరదురా. మనకేముంది? కుటుంబ బాధలు, అవమానాలు తప్ప. వాడు రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టినా వాడిని ఎవరు అడగరు. మనం 100 రూపాయలు ఖర్చు పెట్టినా 100 లెక్కలు చెప్పాలి. అరే వాడి సంగతి పక్కన పెట్టండి. మనకి అసలు డిసిప్లిన్ ఉందా? ఆ రోజు లెక్క చెప్పినట్టు చెప్పా, టోర్నమెంట్కి వస్తే ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి. ఇక్కడికి వచ్చి అదే వేషాలు వస్తారు. వాడికేముంది, ఈ మ్యాచ్ ఓడిపోతే రికమెండేషన్తో ఇంకో మ్యాచ్కి వెళ్తాడు, ఇంకో టోర్నమెంట్ అలా ఆడతాడు. కానీ మనకు అలా కాదు. ఇక్కడ దాకా రావడానికి మనం ఎన్ని కష్టాలు పడ్డా ఉన్నది ఆలోచించండి ఒకసారి. మీరేం పాయింట్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ రమణగాడు రైడ్కి వచ్చిన ప్రతిసారి వాడికి ఒక పాయింట్ ఇచ్చి వాడి కోట్లోని పంపించండి. మిగతాదంతా నేను చూసుకుంటా. ఒకవేళ నేను అవుట్ అయితే నన్ను రివైవ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి మనం పవర్ ప్లే ఆడే ఛాన్స్ ఇవ్వకూడదు. వాడు రైడ్కి వచ్చిన ప్రతిసారి ఒక పాయింట్ ఇచ్చేయండి.
చాలు, అర్థమైందా? ఫస్ట్ హాఫ్ లో స్కోర్స్ తగ్గించుకున్న రామతీర్థం టీం ఏదైనా కొత్త స్ట్రాటజీ యూజ్ చేసి సెకండ్ హాఫ్ లో లీడ్ పెంచుకుంటుందేమో చూద్దాం. రామతీర్థం టీం హుషారు చూస్తుంటే సెకండ్ హాఫ్ లో నందపురం టీం కి టఫ్ కాంపిటీషన్ ఇస్తుందేమో అనిపిస్తుంది. నందపురం టీం లో ఉన్న ఈ కొత్త ప్లేయర్ ప్రతి రైడ్ 2 or die రైడ్ గా చేస్తూ పాయింట్స్ సాధిస్తున్నాడు. చూద్దాం ఈసారి కూడా తను 2 పాయింట్స్ సాధిస్తాడేమో. ఓ లేదు, కేవలం ఈ రైడ్ లో 1 పాయింట్ సాధించాడు రమణ. అజయ్, వాడు సరిగ్గా దొరకట్లేదు కానీ దొరికితే చుక్కలు చూపిస్తా వాడికి. ముందు వాడిని ట్యాకిల్ చేసి మాట్లాడరా. సరే. రాజు ఒక్కడే తన స్కిల్స్ తో తన టీం ని లాక్ వస్తున్నాడు. ఈ మ్యాచ్ రామతీర్థం గెలవాలంటే ప్రతి రైడ్ లో 2 or 3 పాయింట్స్ సాధించాలి. చూద్దాం ఇప్పుడు రాజు 2 లేదా 3 పాయింట్స్ సాధిస్తాడో లేదు. ఓ మై గాడ్, రాజు 3 పాయింట్స్ సాధించాడు. రామతీర్థం సూపర్ రైడ్, 3 పాయింట్స్. జాగ్రత్తగా. నందపురం టీం కూడా చాలా స్ట్రాటజిక్ గా రమణనే ప్రతిసారి రైడ్ పంపిస్తుంది. చూద్దాం ఈసారి రమణ ఎన్ని పాయింట్స్ ని సాధిస్తారు. ఎందుకంటే రమణ వీళ్ళ టీమ్ లో ఉన్న స్ట్రాంగెస్ట్ ప్లేయర్. మనం అనుకున్నట్టుగానే రమణ 1 పాయింట్ సాధించాడు. నందపురం 1 పాయింట్. మ్యాచ్ అయిపోవడానికి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు స్కోర్ చూసుకుంటే నందపురం టీం కి 13 పాయింట్స్, రామతీర్థానికి 8 పాయింట్స్. వాడు కావాలనే నీకు 1 పాయింట్ ఇచ్చి పంపించేస్తున్నాడు. అదేంటి, మనమే గెలుస్తున్నాం కదా, వాళ్ళు ప్రతి రేటు పాయింట్ ఇచ్చేస్తున్నారు. అరే మట్టి బుర్రా, వాడు కావాలనే నీకు 1 పాయింట్ ఇచ్చి మనల్ని పవర్ ప్లే ఆడకుండా చూస్తున్నాడు. వాడు మాత్రం ప్రతి రైడ్కి మల్టిపుల్ పాయింట్స్ సాధిస్తున్నాడు. అంటే మనం ఒక రైడ్కి 1 పాయింట్ సాధిస్తే వాడు ఒక రైడ్కి 3 పాయింట్లు సాధిస్తున్నాడు. మాస్టర్ మైండ్ నా కొడుకు మనల్ని ఎర్రి ఎదల్ని చేస్తున్నాడు. రే మహేష్, నువ్వు వాడికి 1 పాయింట్ ఇచ్చి పంపి. సరే అజయ్. మిగతాదంతా నువ్వు చూసుకో. తాట పెరిగే నా కొడుకులది. నందపురం టీం 5 పాయింట్ల లీడ్ లో. చూద్దాం ఇప్పుడు రామతీర్థం ఏం మ్యాజిక్ చేస్తుందో. ఈసారి రాజు రైట్ వచ్చాడు. రైట్ వచ్చిన ప్రతిసారి రాజు 1 పాయింట్ సాధిస్తూ వచ్చాడు. చూద్దాం ఈసారి రాజు ఎన్ని పాయింట్స్ సాధిస్తాడు. రాజు జంప్ చేసి 1 పాయింట్ సాధించాడు. మళ్ళీ 2 పాయింట్ ప్రయత్నిస్తున్నాడు కానీ రాలేదు. జస్ట్ మిస్. రాజు పేరు తిరిగాడు. 1 పాయింట్ రామతీర్థం. నందపురం టీం నుంచి మళ్ళీ రమణ రైట్ వచ్చాడు. తను వచ్చిన ప్రతిసారి ఎంతో కొన్ని పాయింట్స్ తీసుకొని వెళ్తున్నాడు. ఈసారి రమణ ఎన్ని పాయింట్స్ తీసుకెళ్తాడో చూద్దాం. ఓ రమణ 1 పాయింట్ సాధించాడు. నందపురం 2 పాయింట్స్. ఇప్పుడు స్కోర్ చూసినట్లయితే రామతీర్థానికి 9 పాయింట్లు, నందపురానికి 15 పాయింట్లు. చూస్తుంటే మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. రామతీర్థం మ్యాచ్ గెలవాలంటే చాలా పాయింట్స్ కావాలి. ఆ పాయింట్స్ సాధించడానికి రాజు చాలా ప్రయత్నిస్తున్నాడు. చూద్దాం రాజు ఆ పాయింట్స్ అన్ని సాధిస్తాడో లేదు. ఓ మంచి డుక్కి ఇచ్చి 2 పాయింట్లు సాధించాడు రాజు. రామతీర్థం 2 పాయింట్స్. ఇప్పటి వరకు రమణ వచ్చిన ప్రతి రైడ్ లో పాయింట్స్ సాధిస్తూ వెళ్ళాడు. కానీ ఇప్పుడు చూస్తుంటే అంత రివర్స్ అయిపోయింది. రమణ చాలా బాగా ట్యాకిల్ చేశారు. దీంతో రామతీర్థం టీం ఆనందం ఆకాశానికి కలిసింది. స్కోర్స్ 12-15. ఇప్పటికీ నందపురం టీం 3 పాయింట్ల లీడ్ లో ఉంది. ఇప్పుడు రామతీర్థం నుండి రాజు రైడ్కి వెళ్ళాడు. చూస్తుంటే రాజు చాలా యాక్టివ్ గా అనిపిస్తున్నాడు. 1 పాయింట్ సాధించాడు. 2 పాయింట్లు. టోటల్ 5 పాయింట్లు సాధించాడు. అలౌట్ 3+2 5 పాయింట్స్ రామతీర్థం. ఇప్పుడు స్కోర్స్ రామతీర్థం 17, నందపురం 15. ఈ ఒక్క రైడ్ వెళ్ళి ఆ రాజుగాడిని వచ్చి నందపురం టీం మీద రామతీర్థం టీం 2 పాయింట్స్ లీడ్ లో ఉంది. వచ్చిన ప్రతిసారి రమణ రాజుని టార్గెట్ చేసి అవుట్ ఆఫ్ కోర్స్ చేస్తున్నాడు. ఇప్పుడు రమణ 2 పాయింట్స్ సాధించాడు. నందపురం 2 పాయింట్స్.
చాలా లోటుగా అనిపిస్తుంది. చూస్తుంటే రావణ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకుంటే రావణ 3 పాయింట్లు సాధించాడు. నందెంపురం సూపర్ రైట్ 3 పాయింట్స్. గెలుస్తున్న మ్యాచ్ లో ఏంట్రా తొందరపడ్డావు? రామతీర్థానికి 1 పాయింట్ ఇచ్చేశాడు. ఇప్పుడు రాజు రివైవ్ అవుతాడు. ఇది రామతీర్థానికి మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ మ్యాచ్ కి ఇది చివరి రైడ్. ఇప్పుడు రమణ ఎంటీ రైడ్ చేసిన నందపురం టీం గెలుస్తుంది. ఎందుకంటే నందపురం టీం ఆల్రెడీ 1 పాయింట్ లీడ్ లో ఉంది. చూస్తుంటే రమణ ఎప్పట్లాగే మంచి యాక్టివ్ గా ఉన్నాడు. ఇద్దరు అవుట్ చేశాడు. ఫోకస్ కూడా అవుట్ చేశాడు. చూస్తుంటే రమణ ఫీచర్స్ తో ఆనందంగా ఉన్నాడు. రామతీర్థం టీం మీద నందపురం చివరి క్షణంలో రాజు 2 పాయింట్స్. రామతీర్థం టీం నందపురం టీం మీద 1 పాయింట్ లీడ్ తో గెలిచింది. పెంట చేశారు కదరా. రే తాగుబోతున్నాయలా అనవసరంగా గెలిచే మ్యాచ్ ని బొందబెట్టావు కదరా. మర్యాదగా మాట్లాడా. నీతో ఏంద్రా మర్యాదగా మాట్లాడేది? ఊరుకో అజయ్. నిజాయితీగా గేమ్ ఆడు, డబ్బులకు కాదు. డబ్బులు కమ్ముడు పోకండి. ఏంట్రా మీరు చెత్త చెత్తగా ఆడారు. చెత్తనా ఎల్లారా. మీ వల్ల పరువంతా పోయింది. ఊళ్ళో తలెత్తుకోకుండా చేశారు కదరా. తెంగేయండి. ఇది మీ అమ్మగారికి ఇవ్వు. ఇంతెందుకన్నా? మీరుండబట్టే టోర్నమెంట్ దాకా వెళ్ళాను. మీరు లేకపోతే నేను అంత దూరం వెళ్ళేవాని కాదు. సో మీ ఇంట్లో ఇవ్వది మీ అమ్మగారికి. ఇది పాయింట్ కనిపిస్తే అతనికి ఇచ్చేసి. సరే అన్న. సరే, నేను బాబాయ్ షాప్ దగ్గర కలుస్తా. బాయ్. ఓకే. ఏమండి? ఏంటే? నా బుట్ట కమ్మలు కనిపించట్లేదు. అక్కడే ఎక్కడో ఉంటాయి చూడవే. లేవండి, బీరువంతా వెతికాను. సరిగా చూడవే. నాకు నీ కొడుకు మీదే అనుమానం ఉంది. వాడే తీసిండొచ్చు. వాడు ఆ రోజు మిమ్మల్ని డబ్బులు అడిగినప్పుడే నా డౌట్ ఇలాంటిదేదో చేశాడని. అయినా అదే బుద్ధి ఇంట్లో దొంగతనం చేయడం ఏంటి? అయినా ఆ రోజే చెప్పాను వాని ఇంట్లో నుంచి పంపించేయమని. అదిగో చూడొచ్చాడు. వచ్చాడు కదా, అడుగు. రే, మీ పిన్ని కమ్మలు తీసావా? నన్న అది తీసావా? అడుగుతున్నారు కదా, చెప్పు. అదే నాన్న మీకు చెప్దాం అనుకుంటా. తీసావా లేదా? తీశాను నాన్న. ఇలా గాలి కొదిలేస్తే ఇలాంటిదేదో ఒకటి చేశాడని నాకు ముందే తెలుసు. వాని బాగా కొట్టండి. ఎందుకు తీసావు? ఎందుకు తీసావు? కబడ్డీ కోసం కమ్మల దొంగతనం చేస్తావరా? అంటే ముందు ముందు హత్యలు కూడా చేస్తావన్నమాట. ఉన్నాయా? ఉన్నాయి. ఇన్నాళ్ళు గాలి తిరుగుళ్ళు తిరుగుతుంటే ఊరుకున్నాను. ఇప్పుడు సొంత ఇంట్లోనే దొంగతనం చేసి అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశావు. పోరా బయటికి. ఇక జీవితంలో నాకు కనిపించొద్దు. పోరా బయటికి, పో.
అర్థం చేసుకునే స్థితిలో వీళ్ళు లేరు. కాబట్టి నేను వెళ్ళిపోవటమే కరెక్ట్.